హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు తునిలో మైనర్ గర్ల్ మీద ఆ ముసలాయిని చేసిన అఘాయిత్యం ఏదైతే ఉందో దాని గురించి ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నానండి. ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ తుని సంఘటనలో ఆ ముసలాయన పేరు ఏదైతే ఉందో తాటాక నారాయణరావు. ఇతను తుని పట్టణం దగ్గర ఉన్న కొండవరపేట అనుకుంటా, కొండవరపేట దగ్గర అతను టీడీపీ సెంట్రల్ సెల్ సెక్రటరీగా ఏదో ఉన్నారు. కూలి అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని, నీ పేరేంటి? రమ్య. నీవు? మాది తుని. ఒకసారి రాదు నువ్వెవరు చెప్తున్నాను. నేను చెప్తున్నా నాకు మీరు ఎవరో బుజ్జి నువ్వు ఒకసారి చేపట్టుకుంటావు. నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ అమ్మాయి చేపట్టుకుంటా పట్టుకోవడం. మీరు ఎవరు? నేను ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకో. నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను. పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని ఎర్రపేట. అది ఎర్రపేట ఎస్సీఓలు. ఏంటి బుజ్జి? ఎస్సీఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. ఆమె పట్టుకుంటాను నువ్వు. అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నావు. ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను. మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి వెళ్తాడు? వస్తాం మేడం, మా ఇంటికి తీసుకెళ్తున్నావు. మొన్న వచ్చావు ఇటు సైడు అమ్మ వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు అక్కడికి? మీరు ఏ స్కూల్ నువ్వు? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఆగండి. ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నాను. అదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి ఆగండి మీరు సరే బండి చేస్తాను. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? పాస్ వచ్చాము. తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వచ్చావా? బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చేసి చెప్తాను. ఎవడు చెప్పు. ఎవడో తెలియదు. నువ్వు బండి బండి ఆపపోతే బావలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆ పిల్లని 4 సార్లు అతను తీసుకెళ్ళి అఘాయిత్యం చేశాడు. ఆ పిల్లకి పాపం చాక్లెట్లు బిస్కెట్స్ ఆశ చూపించి. ఎందుకంటే మిడిల్ క్లాస్ పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలియదు కదా. మిడిల్ క్లాస్ ప్రపంచం అంటే వాళ్ళకి పిల్లలకి ఏమీ తెలియని వయసు. అది 13-12 ఏళ్ళ వయసు ఏమీ తెలియదు. అటువంటి పిల్లల్ని ఆ ముసలైన అసలు సంబంధం లేని కుటుంబానికి సంబంధం లేని వ్యక్తి తీసుకెళ్ళి అఘాయిత్యం చేస్తుంటే దీంట్లో ఆ ముసలైన మళ్ళీ ఆ వీడియోలో కుల జాడ్యం వాడాడు. ఆ కుల జాడ్యం వాడేదంటే వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడో కులం అడ్డం పెట్టుకుని. అంటే ఎంత వరస్ట్ విషయం అనేది. ఒక మా పిల్లకి ఏమీ తెలియక ముసలాయన ఏం చెప్తే అది విధానంలో పిల్ల పడిపోయింది, ఉండిపోయింది. దీని మీద నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో చేస్తే చాలా మందికి కామెంట్స్ పెడుతున్నారు పాజిటివ్ గానే. తప్పు అండి ఆ పిల్ల ముసలాతం చేసింది. అయితే దీంట్లో ఫుల్ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఆ ముసలాయన ఈరోజు మార్నింగ్ అదే నైట్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వెళ్ళనుకుంటే సూపర్. సూసైడ్ చేసుకుని చనిపోయాడా లేకపోతే అది ఇంకో రకమైన హత్య? పోలీసులకి నేను దీని మీద హ్యాట్సప్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు అని కూర్చోబెట్టి మేపడం కన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ నాకు అనిపించింది. కాకపోతే అది ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు కాబట్టి ఇంకా ఆ విషయం గురించి. కానీ ఇక్కడ కుల జాడ్యం అనేది ఒకటి తగిలింది కదండి. అది కులాన్ని లేవలెత్తాడు కదా. ఈరోజు ఆ ముసలాయన కూతురు గాని కొడుకు గాని వచ్చి రాంగ్ గా మాట్లాడుతున్నారు. స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అంటే మాకు ఆ డౌట్ ఏంటంటే సార్, అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరిగాడంట. అలాంటిది ఇప్పుడు అది ఎలా జరిగిందో తెలియదు సార్. ఎవరి మీద మాకు అనుమానం అంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా? ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో. అది ఏం చేస్తారో మాకు తెలియదు సార్.
ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగోలేదండి అది. యాక్చువల్గా అయితే మేము బయటికి ఆయన చనిపోయినా మేము బయటకు రాకపోతే మనస్పదంగా ఉంది సార్ అది చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తున్నాం సార్. శృంగంది ఇంకా ఎవరైనా రావాలా ప్రెస్ మీట్ వాళ్ళు? రండి రండి తీసుకోండి, కనిపించింది మీకు కదా, తీసుకోండి. ఎవరికైనా దేనిదైనా బయట పెట్టారా మీరు? అందరినీ చేయాలి అంకెల్ అంతే కదా. ఇది ప్రూఫ్ కూడా ఇంకా లేదు. ప్రూఫ్ లేకుంటే ఎలా చేస్తారు మీరు? చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు. అది తప్పని మేము అన్నాం. మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి. అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు. అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ కూడా చెప్పాడు తీయమని, కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికి. మాటలు తీరు చూసుకుంటే అలాగే ఉంది. మరి ఈ కుల సంఘాలు ఏమైనా ఈ రోజు కలుస్తాయేమో, లేకపోతే రేపు ఈ హ్యూమన్ కమిషన్ ఇది ఆత్మహత్య కదా హత్య అనేసి చేయడానికి ఏమైనా ముందుకు వచ్చేస్తుందేమో. ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు ఇతని వెర్షన్ ఈ రోజు ఇతను చావుని చూశారు, కానీ ఆ పిల్ల యొక్క భవిష్యత్తుని చూడలేదు. రేపు ఆ పిల్ల ఎదిగి పెద్దదైన తర్వాత దాని భవిష్యత్తులో తన చిన్నప్పుడు గురైన అత్యాచారం ఇంకా పిల్ల జీవితాంతకాలం భరించాలి. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయడం చాలా మంచిది. ముసలైన కూతురు ఎవరో సోషల్ మీడియాని తిడుతుంది. సోషల్ మీడియా అనేది లేకపోతే ఈ రోజు నిజ నిజాలు బయటకు రావమ్మా. నువ్వు తిట్టినా కూడా సోషల్ మీడియా ఈజ్ ద కరెక్ట్ ఆ విషయంలో. అలాగనేసి అన్ని విషయంలో కరెక్ట్ అని అంటలేదు, కానీ ఈ విషయంలో అయితే కరెక్ట్. ఎందుకంటే అతను ఆ వీడియో తీయకపోతే ఆ పిల్ల జీవితాంతకాల ముసలోడికి ఒక బానిసగా ఉండిపోతున్నావు. అలా ఉండకూడదు కాబట్టి ఈ రోజు సోషల్ మీడియా దాన్ని బయట పెట్టింది. ఈ రోజు మీరు ఏదో ఆవేశపడుతున్నారు, బాడీని చూసి నీకు తండ్రి కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు, తండ్రి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి. నువ్వు మా అన్నావు, నేను నమ్మాను, మా తండ్రి చేసింది తప్పే అనేసి, అందుకని మేము రాలేకపోయాం అని చెప్పారు. ఇక ఈ విషయం ఎక్కడితో ఆపేయడం ఈ సంఘాలకు కానీ ఈ యొక్క రాజకీయ పార్టీలకు కానీ మంచిది. ఆపకుండా ఇలా ముందుకెళ్తూ ఉంటే మరో గరగపరు విషయం, లేకపోతే మరో కారం చెడు విషయం, లేకపోతే మరో గుంటూరు సంబంధించిన విషయం ఇలాగా ముందుకెళ్ళిపోతాను. దీన్ని ఇక్కడితో ఆపేయాలి. రాజకీయ రంగు పొలమొద్దు, దీన్ని ఇక్కడ కట్ చేయండి. అండ్ ఆ ముసలాయన చేసింది తప్పు, ఆ తప్పుకి ఆయన శిక్ష అనుభవించేశాడు. మరో జనంలో మంచి వ్యక్తిగా పుట్టాలని కోరుకుంటున్నాను. అలాగేసి ఆ పాపకి మంచి భవిష్యత్తు ఉండాలి కాబట్టి ఈరోజు ఆ పాపకి భవిష్యత్తు ఉండడానికి గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుని ఆ పాపని కొంచెం కేర్ టేకర్ని పెట్టాలని, లేకపోతే ఆ పాపకు కౌన్సిలింగ్ ఇప్పించి, లేకపోతే ఆ పాపకి మైండ్ సెట్ మారడానికి ఏ విధమైన హాస్పిటల్ ట్రీట్మెంట్స్ ఉంటాయో అవన్నీ చేయించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తే గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది. లోకేష్ గారు వెంటనే స్పందించారు. ఇలాంటి విషయాలకి స్పందించడానికి కూడా లేట్ అవుతూ ఉంటారు కొంతమంది గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులకి, నాయకులకి. బట్ స్పందించారు చాలా సూపర్ విషయంలో. ఓకే, ఇది ఇక్కడితో ఆపేద్దాం. కుల జాడ్యం వద్దు. నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిన ఛానల్. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి చూడండి, అన్ని ఒకసారి ఫాలో అవుతారని కోరుకుంటున్నాను.